అయ్యారే అస్మిత్ బాగుంది నీ కిస్మత్. ఎస్, తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తన ప్రసంగంతో సీఎం చంద్రబాబును ఆకట్టుకున్నారు. తాడిపత్రి సమస్యల్ని ప్రస్తావించారు. రైతులు యువతకు చేయూతని వాళ్ళని కోరారు. ఇక చంద్రబాబు కూడా అస్మిత్ రెడ్డి స్పీచ్కు ఫిదా అయినట్టే కనిపించింది. అస్మిత్ రెడ్డి అడిగినట్టే నీళ్ళిస్తామంటున్నారు ముఖ్యమంత్రి. యాడికిలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇదే వేదికపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్పీచ్ హైలైట్ గా నిలిచింది. యాడికి మండలానికి నీళ్లు ఇప్పించాలని సీఎం చంద్రబాబును కలిసి జీవో ఇప్పించాలని కోరానన్నారు అస్మిత్ రెడ్డి. నాకు జరిగిన సంఘటన మీతో పంచుకుందామని చెప్పి మీ ముందుకొచ్చా. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయవుంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. జీవోలు ఉండవమ్మా, డైరెక్ట్ గా నీళ్లే ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చి పంపారన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే. నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు తడుతూ ఒకటే చెప్పాడు, దిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనిచ్చారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేను కావడంతో ఏమీ అర్థం కాలేదన్నారు జేసీ. మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ఒక కాగితం అన్న చేతిలో ఉంటే అధికారులతో మాట్లాడేదానికి ఏదన్నా ఉంది అని అనుకున్నా. ఒకవైపేమో నాకు ధైర్యం ఇచ్చాడు, భుజం తడుతూ నువ్వు పో, నేను ఇస్తాను నీళ్ళు నీకని. ఇంకోవైపు ఎటువంటి కాగితం లేదు. మళ్ళా అధికారులతో ఏడ గొడవ పెట్టుకునేదబ్బా అనుకుంటా దిగులుతో బయటికి వచ్చా. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా తాడిపత్రిలో ఆ సమావేశాలు అయిపోయే లోపల తిరిగి వచ్చే లోపల ఫోన్లు రింగ్ అయినా ఎక్కడి నుంచి వచ్చాయంటే అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. సార్, సీఎం ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, ఆదేశాలు వచ్చాయి, ప్రతి చెరువు ప్రతి కాలువ నీళ్ళు ఇవ్వాల్సిందే, మన రైతులకి ఎటువంటి బెంగ లేదు ఈసారి అని చెప్పారు. అన్న విధంగానే మనకి నీరు అందించారు. రైతుల సమస్యను పరిష్కరించడంతో పాటు యాడికి మండలానికి జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు అస్మిత్ రెడ్డి. ఒకవైపు చూస్తే తాడిపత్రి దాదాపు 30 కిలోమీటర్లు, ఇంకోవైపు చేస్తే గుత్తి అదొక 30 కిలోమీటర్, హెడ్ క్వార్టర్ అనంతపూర్ అయితే అదొక 60 కిలోమీటర్లు. సార్, వీటికి చేరుకునే బదులు మీరు ఇంట్లో ఉండిపోండి, మాకు చదువులు వద్దని చెప్పి డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతున్నాయి సార్. సో దయవించి నేను కోరేది ఏంటంటే సార్, ఒకవైపు భూమిని నమ్ముకున్నాం సార్, మాకు ఇది తప్ప మాకు వేరే ఏది రాదు సార్ చేసుకోవడానికి. దయచేసి మా కాలువలు పూర్తి చేయండి సార్, మాకు మళ్ళా నీళ్ళు వచ్చే విధంగా చేయండి సార్. అదే విధంగా మా యువతకి మరొక్కసారి భరోసా ఇవ్వండి సార్. అస్మిత్ రెడ్డి కోరినట్టు నీళ్లిస్తానన్న సీఎం ఆయన ఇంకా కష్టపడి పనిచేయాలని సూచించారు. జేసీ అస్మిత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, వినూత్నమైన ఆలోచనలుండే వ్యక్తి. మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి. ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత అస్మిత్ రెడ్డి గారిదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యాడికి మండలానికి నీళ్లిచ్చే బాధ్యత తనదేనన్నారు చంద్రబాబు. నేను ఒకటే చెప్పాను, అస్మిత్ రెడ్డికి నీకు నీళ్లు ఎంత కావాలనేది కాదు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది. ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరిస్తానన్నారు చంద్రబాబు.